హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం అనేది రోజుకొక టన్ను తీసుకుంటూ ఎక్కడ ఏ విధమైన స్పష్టత లేకుండా కొనసాగుతూనే ఉంది. ఒకరోజేమో ఈ యుద్ధానికి కాల్పులకి విరమణ ఇస్తామంటారు, ఒకరోజేమో యుద్ధం కొనసాగుతుందంటారు, ఒకసారి హర్ముజ్ జలసంధి నుంచి అన్ని రకాల ఓడల్ని మేము అనుమతిస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు అంటారు, ఒకసారి హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని అంటారు. ఈ విధంగా రకరకాల సమాచారాలు వార్తలు రావడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. గత కొంతకాలంగా ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒక 4 రోజుల క్రితం అమెరికా ఇరాన్కి మాకు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ కాల్పుల విరమణకి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అమెరికా అధ్యక్షుల నుంచి ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం వచ్చిన తరువాత ఇరాన్ వారు హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచి ఏ విధమైన నౌకల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇది చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ హర్ముజ్ జలసంధిని మూసివేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈ యుద్ధం అనేది అమెరికా ఒక దశ దిశ లేకుండా మొదలు పెట్టినట్టుగా మనకు అనిపించక మానదు. ఇక్కడ అసలు అమెరికాకి ఏం కావాలి, వాళ్ళు దేనికోసం యుద్ధం చేశారు అనేది అసలు అమెరికాకైనా అర్థమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా అనుమానం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఒక పక్క ఇరాన్తో చర్చలు చేస్తున్నాం అంటారు, ఇరాన్ మీద భారీగా దాడులు చేస్తూ ఉంటారు. ఒక 4 రోజుల క్రితం ఇస్లామాబాద్లో అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు కొంత సానుకూల దృక్పథంతో వెళ్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోకపోయినా కొంతవరకు ముందడుగు పడింది కాబట్టి మేము కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పి అమెరికా నుంచి ఒక సమాచారం వచ్చింది. దీంతో ఇరాన్ వారు కూడా ప్రతిస్పందించి హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ వారు పూర్తిగా హర్ముజ్ జలసంధిని మూసివేశారు. దీనికి ప్రధానమైన కారణం అమెరికా వాళ్ళు ఈ హర్ముజ్ జలసంధి నుంచి వస్తున్న నౌకలు అన్నిటినీ వేటిని బయటికి వెళ్లకుండా పూర్తిగా దిగ్బంధనం చేయడం జరిగింది. అంటే ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఇరాన్ వాళ్ళు వదిలినా సరే నౌకల్ని, ఇక్కడ అమెరికా అనేది పూర్తిగా ఈ హర్ముజ్ జలసంధిని దిగ్బంధించడం జరిగింది. దీనితో ఇరాన్ వారికి అమెరికా మీద చాలా వరకు అనుమానాలు పెరిగిపోయి వాళ్ళు హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేశారు. దీనితో ప్రపంచంలోని చాలా వరకు తిరిగి ఆయిల్ సంక్షోభం తలెత్తే అవకాశం మొదలైంది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఒకరోజు వీళ్ళ మధ్య కాల్పుల విరమణ జరుగుతుందంటారు, ఆ సమయంలో స్టాక్ మార్కెట్లన్నీ చాలా వరకు లాభపడతాయి. మరో రోజు మేము యుద్ధం కొనసాగిస్తామనే సమాచారం వస్తుంది, ఆ రోజు స్టాక్ మార్కెట్లన్నీ పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా రోజుకొక నిర్ణయాన్ని తెలియచేయడంతోనే ఈరోజు ప్రపంచంలోని ఈ ఆయిల్ సంక్షోభంతో పాటు స్టాక్ మార్కెట్లో కూడా తీవ్రమైన ఒడిదుడుకులు రావడం జరుగుతుంది. ఈరోజు కొద్దిగా సానుకూలమైన అంశం ఏమైనా సరే వార్త వస్తే ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లన్నీ చాలా వరకు లాభపడటం జరుగుతుంది. ఏవైనా సరే వ్యతిరేకమైన వార్తలు వస్తే ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లన్నీ పడిపోతున్నాయి. ఈ విధంగా ఒక స్పష్టత లేకుండా ఈ యుద్ధం కొనసాగడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఎప్పటికైనా సరే అమెరికా, ఇరాన్ మిగతా ప్రపంచ దేశాలలో జరుగుతున్న నష్టాన్ని గుర్తించి వాళ్ళ మధ్య
ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పరచుకొని వీలైనంత తొందరగా ఈ యుద్ధాన్ని ముగించి వేస్తే అది మిగతా ప్రపంచ దేశాలకు కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. లేదంటే ఈ యుద్ధం ఇలా కొనసాగినంత కాలం మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అమెరికా కూడా దీనివల్ల చాలా వరకు నష్టపోతుంది. కాబట్టి ఇరాన్ మీద యుద్ధాన్ని వీలైనంత తొందరలో ముగించి వేసి ఏవైనా సరే సమస్యలు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకుంటే అది ఈ రెండు దేశాలు కూడా ప్రపంచానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.